AI తో డాన్స్ ఎలా క్రియేట్ చేయాలో ఈ ఛానల్లో బాగా చెప్పారు. ఈ ఛానల్ ని లైక్ మరియు హైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మనకి ఫస్ట్ వచ్చేసరికి ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయడానికి ప్రాంప్ట్స్ అయితే కావాలి. నేను ఆల్రెడీ ChatGPT యూజ్ చేసి కొన్ని ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఆ ప్రాంప్ట్స్ అన్ని నేను నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకొని ఉంచుకున్నా. చూడండి, ఇవి ప్రాంప్ట్స్. ఇక్కడ చూస్తే చాలా ప్రాంప్ట్స్ అయితే నేను క్రియేట్ చేశాను. ఓకే, ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనం ఒక బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ ఇచ్చి వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ అని ఉంది కదా, ఇక్కడ నాకు నచ్చిన టెక్స్ట్ అయితే నేను ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ అనిల్ రాజు డ్యాన్స్ అని ఇస్తున్నా. ఓకే, నెక్స్ట్ అలాగే ఇక్కడ యంగ్ ఇండియన్ ఉమెన్ అని ఉంది కదా, ఉమెన్ ప్లేస్లో మీరు మెన్ పెట్టుకొని ఇక్కడ శారీ ప్లేస్లో ఏదైనా మెన్కి సంబంధించిన డ్రెస్సెస్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కిందకు వచ్చేసరికి ఫోటో అప్లోడ్ ప్రాంప్ట్. మీరు ఏదైనా ఫోటో అప్లోడ్ చేసి ఆ ఫోటో బేస్ మీద వీడియో అయితే క్రియేట్ అవుద్ది. ఏదైతే ఫోటో ఇచ్చారో ఆ ఫోటోలో ఉన్న క్యారెక్టర్ డాన్స్ చేస్తున్నట్టుగా వీడియో క్రియేట్ అవుద్ది. ఇక్కడ ఫీమేల్ కి సంబంధించిన ప్రాంప్ట్, అలాగే మేల్ కి సంబంధించిన ప్రాంప్ట్ కూడా ఇచ్చాను. చూడండి. ఓకే, నెక్స్ట్ కింద టెక్స్ట్ టు డాన్స్ వీడియో. మీరు ఇక్కడ టెక్స్ట్ ప్రాంప్ట్ కాపీ చేసుకొని డైరెక్ట్ గా వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టేట్ వైజ్ గా ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ చేశాను. చూడండి, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ట్రెడిషనల్ శారీ కూచిపూడి డాన్స్ స్టైల్ ఇది. ఇక్కడ ఆంధ్రాకి సంబంధించిన గర్ల్ డాన్స్ చేస్తున్నట్టుగా వీడియో అయితే క్రియేట్ అవుద్ది. అలాగే రాజస్థాన్కి సంబంధించిన గాగ్రా చోలి వేసుకున్న అమ్మాయి డాన్స్ చేస్తున్నట్టుగా కావాలంటే ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకోవచ్చు. నెక్స్ట్ కిందకు వస్తే ఇక్కడ హర్యానాకి సంబంధించిన ఇక్కడ కూడా గాగ్రా చోలి వేసుకొని డాన్స్ చేస్తున్నట్టుగా వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పంజాబీ స్టైల్లో కూడా ఒక గర్ల్ డాన్స్ చేస్తున్నట్టుగా వీడియో కావాలంటే ఈ ప్రాంప్ట్ కాపీ పేస్ట్ చేసుకోండి. అలాగే గుజరాత్ కి సంబంధించిన డాన్స్, నెక్స్ట్ మహారాష్ట్రకు సంబంధించిన డాన్స్ స్టైల్ కి సంబంధించిన ప్రాంప్ట్, వెస్ట్ బెంగాల్ ఇక్కడ రెడ్ వైట్ శారీలో మనకి గర్ల్ డాన్స్ చేస్తున్నట్టుగా వీడియో కావాలంటే ఈ ప్రాంప్ట్ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తమిళనాడు సిల్క్ శారీ, మణిపూర్, నెక్స్ట్ కేరళ స్టైల్లో మనం డాన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫైనల్ గా బాలీవుడ్ డీజే డాన్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టేట్ వైజ్ గా వీళ్ళు డ్రెస్ గానీ డాన్స్ గానీ మనం ఇక్కడ మెన్షన్ చేసాము. చూడండి, ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి కూచిపూడి డాన్స్, నెక్స్ట్ రాజస్థాన్ వచ్చేసరికి గూమర్ డాన్స్ అంట. నెక్స్ట్ వచ్చేసరికి కిందకు వచ్చామనుకోండి, ఇక్కడ కాన్ఫిడెంట్ డాన్స్ ప్రాంప్ట్స్. ఇక్కడ పాపులర్ 10 డాన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. డాన్స్ ఇన్ శారీ, ఒక అమ్మాయి శారీ కట్టుకొని డాన్స్ చేస్తున్నట్టుగా మనం వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా డీజే స్టైల్ డాన్స్. ఈ ప్రాంప్ట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ లింక్, అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అయితే ఇచ్చాను. ఆ ఛానల్స్ లో నేను ఈ ప్రాంప్ట్స్ అన్ని మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి మీరు యూజ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఒక డాన్స్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. చూడండి, ఆల్రెడీ మనం అనిల్ రాజు డాన్స్ అని టెక్స్ట్ అయితే క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు ఈ టెక్స్ట్ ప్రాంప్ట్ తో మనం వీడియో అయితే క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. ఇప్పుడు వీడియో ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్న మెయిన్ వెబ్సైట్ labs.google.com. క్రియేట్ విత్ ఫ్లో, సైన్ ఇన్ విత్ గూగుల్. సింపుల్ గా మన దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్స్ లో ఒక జీమెయిల్ అకౌంట్ తో లాగిన్ అయిపోవచ్చు. ఓకే, ఇక్కడ కింద న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. ఈ వెబ్సైట్లో ఏంటంటే మన జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వడం మనకి 100 క్రెడిట్స్ అనేవి ఫ్రీగా ఇవ్వడం జరుగుద్ది. ఇది 1 మంత్ వరకు మనకు ఫ్రీగా రావడం జరుగుద్ది. ఒకవేళ ఈ క్రెడిట్స్ అయిపోయినాయి అనుకోండి, మీరు వేరే జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యి మళ్ళీ మీరు 100 క్రెడిట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి మంత్ మీకు 100 క్రెడిట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఒక వీడియో క్రియేట్ చేయడానికి 20 క్రెడిట్స్ అయితే లాస్ అవుతాం. అలాగా టోటల్ గా మనం 5 వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక వీడియో అయితే క్రియేట్ చేద్దాం. మనం ఆల్రెడీ ఒక టెక్స్ట్ అనేది కాపీ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా టెక్స్ట్ టు వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు ఇమేజ్ తో వీడియో క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ ఫ్రేమ్స్ టు వీడియో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను టెక్స్ట్ తో వీడియో క్రియేట్ చేస్తున్నాను కాబట్టి టెక్స్ట్ టు వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసరికి పక్కన VO3 ఫాస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ డిఫాల్ట్ గా ల్యాండ్స్కేప్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు క్రియేట్ చేయబోయే వీడియో పోర్ట్రేట్ మోడ్ లో కావాలనుకోండి, ఇక్కడ పోర్ట్రేట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ల్యాండ్స్కేప్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా.
నెక్స్ట్ అవుట్పుట్స్ వచ్చేసరికి నేను ఒకటే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఒకవేళ సేమ్ ప్రాంప్ట్తో మీకు 4 వీడియోలు క్రియేట్ అవ్వాలంటే ఇక్కడ ఈ 4 ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కానీ మనకి క్రెడిట్స్ అయితే 80 క్రెడిట్స్ వరకు లాస్ అవుతాం. ఓకే, నాకు ఒక వీడియోనే జనరేట్ అవ్వాలి. నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఇక్కడ ఫాస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు క్వాలిటీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఒకేసారి 100 క్రెడిట్స్ అయితే లాస్ అవుతాం. ఇక్కడ ఫాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకి 20 క్రెడిట్స్ వరకే లాస్ అవుతాం. నెక్స్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి మనం ఆల్రెడీ కాపీ చేసుకున్న ప్రాంప్ట్ ని పేస్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేయగానే మనకి వీడియో అయితే జనరేట్ అయిపోద్ది. ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసాం కాబట్టి 20 క్రెడిట్స్ అయితే లాస్ అయ్యాం. టోటల్గా 80 క్రెడిట్స్ ఉన్నాయి. ఓకే, వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. చూడండి, వీడియో అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్ ఒకటి ఇచ్చాం కదా, ఆ టెక్స్ట్తో సహా మనకి వీడియో అయితే జనరేట్ అయింది. ఫస్ట్ ఈ వీడియో డౌన్లోడ్ చేసుకుంటున్నా. పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా ఫ్రీగా వీడియో అయితే డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఓకే, ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ లో మీకు నచ్చిన టెక్స్ట్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో డాన్స్ స్టెప్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నా. మళ్ళీ నోట్ ప్యాడ్ లోకి వెళ్ళి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ట్రెడిషనల్ శారీ కట్టుకొని కూచిపూడి డాన్స్ వేస్తున్నట్టుగా మనకి వీడియో అయితే జనరేట్ చేసుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ ఈ ప్రాంప్ట్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నా. జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ, ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేసి డౌన్లోడ్. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఇలాగా ఆంధ్ర స్టైల్లో మనం వీడియో అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇంకా మనకి చాలా డ్యాన్స్ స్టైల్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఈసారి గుజరాతీ స్టైల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, వెబ్సైట్లోకి వచ్చి జస్ట్ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. మీకు ఇక్కడ చూస్తే కార్నర్లో మనం లాస్ అయిన క్రెడిట్స్ అన్ని చూపిస్తూ ఉన్నాయి. మనకి టోటల్గా 40 క్రెడిట్సే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మనం 2 వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ క్రెడిట్స్ అయిపోతే ఆల్రెడీ చెప్పాను కదా, మీ దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్స్లో వేరే జీమెయిల్ అకౌంట్ యూస్ చేసి మీరు వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోండి. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. నెక్స్ట్ ఒక ఇమేజ్ని తీసుకొని ఆ ఇమేజ్తో వీడియో అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఇమేజ్తో వీడియో క్రియేట్ చేయాలంటే టెక్స్ట్ టు వీడియో ఆప్షన్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసుకొని ఫ్రేమ్స్ టు వీడియో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అప్లోడ్ ఇమేజ్. ఇక్కడ నేను ఈ ఇమేజ్లో ఉన్న గర్ల్తో డ్యాన్స్ చేయించాలనుకుంటున్నా. చూడండి, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. ఓపెన్. ఇక్కడ డిఫాల్ట్గా ల్యాండ్స్కేప్ ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఒకవేళ మీ ఇమేజ్ పోర్ట్రేట్ ఆప్షన్లో ఉంటే ఇక్కడ పోర్ట్రేట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, క్రాప్ అండ్ సేవ్. మనకి ఇమేజ్ అయితే అప్లోడ్ అవుతుంది. ఓకే, అప్లోడ్ అయింది. నెక్స్ట్ ఈ ఇమేజ్ని వీడియో ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోవడానికి నేను ఆల్రెడీ ప్రాంప్ట్స్ అయితే చెప్పాను. చూడండి, పైన ఇక్కడ ఫోటో అప్లోడ్ ప్రాంప్ట్స్. ఇక్కడ మనం ఒక ఫోటో అప్లోడ్ చేసుకొని వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దీనికోసం మనకి 2 ప్రాంప్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఫీమేల్ డాన్సర్ ఉంది, అలాగే మెయిల్ డాన్సర్. ఒకవేళ మీరు మెయిల్కి సంబంధించిన ఇమేజ్ అప్లోడ్ చేసుకునేటట్టయితే ఈ ప్రాంప్ట్ యూజ్ చేసి వీడియో అయితే క్రియేట్ చేసుకోండి. నేనైతే ఫీమేల్కి సంబంధించిన ఇమేజ్ అప్లోడ్ చేశాను కాబట్టి ఈ ప్రాంప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, సెలెక్ట్ చేసుకొని జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ, ఇక్కడ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. నెక్స్ట్ పోర్ట్రేట్ ఆప్షన్ ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ VO3 ఆప్షన్ ఓపెన్ చేసుకొని ఇక్కడ డిఫాల్ట్గా ల్యాండ్స్కేప్ ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఇది ఓపెన్ చేసుకొని పోర్ట్రేట్. ఓకే, ఒక వీడియోనే జనరేట్ అవ్వాలి. ఫాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ అయి ఉండాలి. సబ్మిట్. సింపుల్గా మనం తీసుకున్న ఇమేజ్ అలాగే ప్రాంప్ట్ బేస్ మీద ఆ ఇమేజ్లో ఉన్న గర్ల్ డ్యాన్స్ వేస్తున్నట్టుగా వీడియో అయితే క్రియేట్ అవుద్ది. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. చూడండి, డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే.
ఇలా ఈజీగా మన దగ్గర ఉన్న ఇమేజెస్ను కూడా డాన్స్ రూపంలో కన్వర్ట్ చేసుకొని వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.